వీడేంట్రా బాబు ఈడుకుండి రెండు చేతుల్లో పెడితే ఒక చెయ్యి అయితే అటు చూపించేసి ఇంకో చెయ్యి అయితే ఇటు చూపించేసి ఏం చేస్తారు అనుకుంటున్నారా? ఏం చేస్తామండి ఏమీ లేదు. ఈ బిల్డింగ్ కి రైట్ సైడ్ వచ్చేసి ఒక 7 ఫీట్ల బోర్ మీద ఒక 80 ఫీట్ల హైట్ అయితే ఐరన్ కప్పులు అయితే కట్టాము. జనరేటర్ పైప్ అయితే వస్తుంది. మేము కట్టే గోవ మీద అయితే వాళ్ళైతే పని చేయలేకపోతున్నారు. ఎందుకు పని చేయలేకపోతున్నారు? వాళ్ళకడిగితే వాళ్ళు అంటారు కింద పైప్ కి పైప్ వచ్చేసి 5 ఫీట్ల గ్యాప్ అవుతుంది. మేము ఎలా కిందకి దిగాలా ఎలా పైకి ఎక్కాలా అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి రా బాబు అంటే ఆ నిలపలు ఉన్నాయి కదా నిలపలకు వచ్చేసి అయితే మధ్యనైతే కప్పులు ఉన్నాయి కదా ఆ కప్పులలో అయితే పైపులు అయితే పై నుంచి అయితే కింద వరకు అయితే వేయండి అన్నారు. వాళ్ళు ఏమంటే వేయాలి కదా ఎందుకంటే వాళ్ళు మంచి పని చేస్తే కదా మనకు పైసలు వస్తాయి. అందుకోసమే నేనేం చేశాను టెర్రస్ మీద అయితే 6 ఫీట్ల పైపులు అయితే ఖాళీగా పడి ఉన్నాయి కదా నాకు ఎన్ని 6 ఫీట్ల పైపులు కావాలో అన్ని 6 ఫీట్ల పైపులు అయితే పట్టుకొని ఐరన్ పెట్టినట్టయితే పటాపట కిందకైతే వచ్చేసాను. 11 6 ఫీట్ల పైపులు అయితే ఇలా అందులో 10 6 ఫీట్ల పైపులు అయితే టపా 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 వేసుకుంటూ ర్యాకెట్లకి అయితే దూచుకొని సూపర్ మెలకి అయితే కిందకైతే వెళ్ళిపోయినా. ఇదే లాస్ట్ 11 పైపు ఆ పైప్ అయితే 2 కప్పులలో పెట్టేసి ఆ 2 కప్పులు అయితే వేసేసి సుత్తి అయితే తీసుకొని టపా టపా గట్టికైతే కొట్టేసాను. అన్న నమస్తే అన్న టపా టపా ఫటాఫట్ అయితే 11 పైపులు అయితే వేసాను అన్న అలాగే కష్టపడుతున్న కష్టం చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్